ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు స్టాఫ్ అవ్వచ్చు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంతే కదా. ఇవాళ నుంచి 26 డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ అయిపోయింది బ్రదర్. తప్పకుండా ఈ 226 రిజిస్టర్ ఆఫీసులో మీకు ఇది త్వరలో రాబోతూ ఉంది. తప్పకుండా చేస్తాం. ఫెసిలిటీస్ కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాం. 296 ఏదైతే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ చెప్పేది అట్లా దాంట్లో భాగంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇంతకుముందు చూసారు రిజిస్టర్ ఆఫీస్ వాటర్ కూడా ఉండేది కాదు. వాటరు ఇలాంటి వ్యాపారవేత్తల అనుసంధానంతో 296 రిజిస్టర్ ఆఫీసులో వీల్ చైర్స్, ఎందుకంటే వృద్ధులు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళు వీల్ చైర్స్ కూడా లేనటువంటి పరిస్థితి. వీల్ చైర్స్ కూడా దగ్గర నుంచి కూడా ఏదైతే మైన్యూట్గా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక మంచి సర్వీస్ ఇచ్చే ఓరియంటెడ్గా తప్పకుండా చేస్తాం. సిఎస్ఆర్లో కూడా చేస్తాను, గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ మూడ్లో తీసుకెళ్తాం. తప్పకుండా మాకు నోటీస్కి వచ్చినవన్నీ కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. మీరు చూస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఇన్ని కరప్షన్ ఫైల్స్ కానీ ఇన్ని కరప్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళంతా ఫైల్స్ కూడా వచ్చే ఎక్కువ కూడా మా డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఎందుకంటే అది అలాంటి వ్యవస్థ కాబట్టి అది చాలా పగడబందీగా భయం ఉండే విధంగా మేము కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చేస్తూ ఉన్నాం. కాబట్టి తగ్గినాయి అనుకుంటా ఉన్నాం. గతంలో కంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంటే కూడా చాలా తగ్గినాయి అనుకుంటున్నాం. అది జీరోకి తీసుకెళ్ళడం కూడా మా ప్రయత్నం చేస్తాం. మీరు సహకరించండి, ఎక్కడ ఉంటే కూడా చెప్పండి, తప్పకుండా యాక్షన్ తీసుకుందాం. ఈ సిస్టమ్ కూడా దీనివలన కూడా ఇప్పుడు రిఫార్మ్స్ ఇప్పుడు ఒకప్పుడు మన సబ్ రిజిస్ట్రార్ డిస్క్రిప్షన్ ఎవరిని ముందు ఎంటర్టైన్ చేస్తాడు, ఎవరిని లేదు ఈరోజు టైం లేదంటాడు, లేకపోతే రేపు రండి అంటాడు. దీంట్లో కూడా చాలా వరకు కరప్షన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. రిఫార్మ్స్ అంచెలంచెలుగా రిఫార్మ్స్ తీసుకొస్తా వస్తే ఇప్పుడు ఈ సిస్టమిక్ రిఫార్మ్స్ వలన స్లోగా ఒకప్పుడు మాన్యువల్ ఉండేది, అప్పుడు చాలా కరప్షన్ ఉండేది, తర్వాత కంప్యూటరైజ్ చేశారు. ఈరోజు దాన్ని స్లాట్ బుకింగ్ అంటే మీరు అక్కడ పర్సనల్గా పోకుండా కంప్యూటర్ మీద స్లాట్ బుక్ చేస్తారు, అక్కడ వెళ్తారు. హీ కెనాట్ డినై యూ ది సర్వీస్ అట్ ద పాయింట్ ఆఫ్ టైం వెన్ యూ హ్యావ్ బుక్ ద స్లాట్. ఇట్లాంటిది స్లోగా అంచెలంచెలుగా రిఫార్మ్స్ తీసుకొస్తా వస్తే ఒకరోజు మొత్తం కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరన్నా ఆ టైంకి వెళ్ళకపోయినా లేదు, స్లాట్ లేకపోతే సాయంత్రం 5 గంటల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. స్లాట్ మిస్ అయిందని కూడా బాధ లేదు. లేకపోతే స్లాట్ చేసుకోలేకుండా ఎమర్జెన్సీ రిజిస్ట్రేషన్ ఉంటే ఈవినింగ్ ఆఫ్టర్ 5 డెఫినెట్లీ దే కెన్ గెట్ ఇట్ రిజిస్టర్డ్. అది కూడా ఫెసిలిటీ పెట్టాము. ఇవన్నీ కూడా కరప్షన్ తగ్గించేసి టోటల్ కరప్షన్ రాబోయే రోజుల్లో కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా. డిజిటలైజేషన్ అంటేనే 90% అన్ని పోవడం కోసమే. ఇప్పుడు రికార్డ్స్ దగ్గర డిజిటలైజేషన్ ఎందుకు చేస్తూ ఉన్నా, ఇంత కష్టమైనా కూడా రీసర్వే గతంలో తప్పులు తరగ జరిగింది. కానీ ఇప్పుడు పగడబందీగా రూపాయి ఎక్కువైనా కూడా మళ్ళీ ఎన్ని రీసర్వే చేసి క్షేత్రస్థాయిలో పబ్లిక్ హ్యాపీ అయ్యే విధంగా చేస్తూ ఉన్నాం. సార్ భవిష్యత్తులో జరగకూడదు. సార్ ఇప్పుడు మాన్యువల్గా జరిగే రిజిస్ట్రేషన్స్ ఈవినింగ్ 5 తర్వాతనే జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఇంకా పూర్తిగా మార్నింగ్ అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్గానే జరిగే అవకాశం ఉంటుందా సార్? అన్నీ కూడా ఆన్లైన్ మంత్రి గారు, అన్నీ కూడా ఆన్లైనే బ్రదర్. ఏది కూడా మీకు ఇదిగా ఉండదు. అన్నీ కూడా ఆన్లైనే. కాకపోతే స్లాట్ బుకింగ్ అన్నీ ముందు 5 కంటే ముందు స్లాట్ బుక్ చేసుకోకపోతే వాళ్ళకి 5 తర్వాత వెసులుబాటు ఉంటుంది. మాకు ఇంకా రిజిస్ట్రేషన్ ఉంది అంటే రిజిస్ట్రార్ ఉండి 5 తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసి వెళ్తారు.
ఇప్పుడు ఇచ్చాం అదే కదా. మాడ్యూల్ కూడా ఎంత క్లారిటీగా ఎంత సింపుల్గా ఇచ్చామంటే మీరు ఇంట్లో కూర్చొని టైప్ చేసుకోవచ్చు, మీ డాక్యుమెంట్ మీరే టైప్ చేసుకోవచ్చు, మీరే అప్లోడ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ తప్పులే ఉంటే మీరే వెరిఫై చేసుకోవచ్చు, చలాన్ కూడా మీరు ఆన్లైన్ మీరే కట్టచ్చు. మీరు కావాల్సిన టైం 11 గంటల 15 నిమిషాలకి మీరు వెళ్ళాలనుకుంటే ఆ టైం మీరు కొట్టుకుని అవైలబుల్ ఉంటే మీకు ఓకే వస్తుంది. టోటల్ ఆన్లైన్ మీ ఇంట్లో కూర్చొని చేసుకునే విధంగా ఈ మాడ్యూల్ చేసేది. దాని క్యూఆర్ కోడ్ ఉంది, మీకు ఇచ్చాం చూడండి, బుక్స్ ఇచ్చాం, దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేస్తే మీకు వచ్చేస్తుంది. దాని ప్రకారంగా మీరు డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సార్ మంత్రి గారు, ఒకవేళ 11:30కి రావాల్సిన స్లాట్ ఆ రోజు అంటే ఒక 5 నిమిషాలు లేట్ అయింది, దాని తర్వాత ఫర్దర్గా ఇంకో స్లాట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే 11:30కి రాలేని వాడు స్లాట్ ఈవినింగ్ దాకా వెయిట్ చేయాల్సిందేనా? డెఫినెట్గా ఈవినింగ్ అంటే కాసేపు టైం 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. రాలేదు ఇంకో యాడ్ అయినప్పుడు డెఫినెట్గా ఈవినింగ్ 5 o'clock తర్వాత పెట్టినటువంటి వెసులుబాటుని వాడుకోవటమే. సార్ ఇప్పుడు దిస్ ఇస్ కాల్డ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఈ టైంకి మీరు స్లాట్ బుక్ చేశారు, మీరు రాలేదు, అప్పుడు ఇఫ్ సంబడి ఈజ్ వెయిటింగ్ ఇన్ ద లైన్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఫ్లైట్ బుకింగ్ ఎట్లా ఉంటుందో ఆ సిస్టమ్ ప్రకారం ఇది డైనమిక్. ఇప్పుడు ఒకసారి ఫ్రీజ్ అయిపోయిందంటే యూ కెన్ ఇప్పుడు రేపు నేను వెళ్ళలేను అనుకుంటే మీరు అప్పుడే స్లాట్ అప్పుడే చేంజ్ చేసేవచ్చు. ఖాళీ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 11:30 ఉంది, 12 గంటల ఆయన రాలేదు లేదా ఖాళీగా ఉంది, మీరు చేస్తారు. లేదు కంటిన్యూ బిజీ ఉంటే మాత్రం తప్పకుండా 5 o'clock దాకా వెయిట్ చేయాలి. సార్ మంత్రి గారు, ఈ సెలవు రోజుల్లో ఛార్జెస్ ఎంత వేస్తారు సార్? అంటే ఎక్స్ట్రా వేస్తామని చెప్పి అంటున్నారు కదా రిజిస్ట్రేషన్స్కి. 500 రూపీస్ సార్. 500 రూపీస్ పర్ రిజిస్ట్రేషన్. 5,000 సార్? 5,000 రూపీస్. 5,000. అగైన్ సెలవు ఏదైతే ఇప్పుడు ఏంటంటే సెలవు రోజులు వాళ్ళు పని చేస్తే వేరే రోజులకి వాళ్ళకి ఆల్టర్నేట్ సెలవు ఇస్తారు. సో అగైన్ ఇప్పుడు ఈరోజు సపోజ్ ఇప్పుడు సండే పని చేశారనుకోండి, మనం కంపెన్సేటరీ హాలిడే ఇచ్చామనుకోండి, ఆ రోజు స్లాట్ బుక్ అవ్వవు. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్. ఒక్కసారి మీరు దయచేసి మాన్యువల్ చదవండి. ఇవన్నీ మేము పిఓసి ముందు చేసాము, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసాము, 1 month దాన్ని నడిపాము, దాని తర్వాత దాన్ని ఇప్పుడు స్కేలప్ చేస్తున్నాం. ఈరోజు ఓన్లీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్, ఈ నెల ఆఖరికి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా వస్తుంది. సో అవన్నీ క్వశ్చన్స్ ఆల్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్ ఇన్ ది యూజర్ మాన్యువల్. ఒక్కసారి దయచేసి చూడండి. బ్రదర్ మీరు అడిగింది బాగుంది, కానీ దానికి కూడా వెసులుబాటు ఇవ్వాలి. డెఫినెట్గా మీరు ముందు బుక్ చేసుకుంటే సండే కాదు పండగ రోజన్నా తప్పకుండా వాళ్ళు వస్తారు. నువ్వు ఇప్పుడు చేసుకుని రేపు రావంటే వ్యవస్థ, ఇది వ్యవస్థ. ఇప్పుడు నువ్వు నేను వస్తే అవ్వదు, అక్కడ సిస్టమ్ చాలామంది రావాలా. మీరు అడిగిన క్వశ్చన్ చాలా డైనమిక్ క్వశ్చన్. అంటే సాటర్డే మీరు చెప్పి సండే రేపు పొద్దున అనేది కాదు, దానికి టైం ఉంటుంది, టైం బాండ్ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు పెట్టుకుంటే తప్పకుండా ఎనీ హాలిడే విల్ డెఫినెట్లీ గివ్ బెస్ట్ సర్వీస్. సండే ఎవరు రారు కాబట్టి డెఫినెట్గా ప్లాన్ చేసుకుంటే తీసుకుంటారు. మీ 5,000 రూపాయల ఫీజు మీరు తమరు కట్టి కుదరదు కదా, వ్యవస్థ రావాలి కాబట్టి ఆ టైం లైన్ అది ఉంది, దాంట్లో ఉంది, అని దాని ప్రకారంగా ఇస్తారు. ఎందుకంటే మీరు చెప్పే చాలామంది ఉగాది రంజాన్ రారు అని చెప్పారు, కానీ 74 కోట్ల రెవెన్యూ వచ్చింది. అదే చెప్తాను మీకు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సెలవు రోజులో కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాగే కొనుక్కునే వాళ్ళు, అమ్మేవాళ్ళు, వాళ్ళు మన ఫార్మర్స్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు వచ్చారు పండగకి కూడా. సో దానికి కూడా రెవెన్యూ జనరేషన్ ఉంది. సార్ ఇప్పుడు సార్ రిజిస్ట్రేషన్ శాఖలో మెయిన్ సర్వర్ ప్రాబ్లం సార్. సర్వర్ ఈ ఫ్రీక్వెంట్ సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దట్ వాస్ 6 months బ్యాక్ అండ్ ఇప్పుడేం రీసెంట్గా అయితే ఆ కంప్లైంట్ ఎక్కడ లేదు. విజయవాడలో సార్ ఇప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి. కొంతమంది సెలెక్టెడ్ సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఆ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అందుకోసమే అక్కడ పోస్టింగ్లు కూడా పొందుతున్నారు కొంతమంది. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. రిజిస్ట్రేషన్లు సెలెక్టెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి స్టేట్ వైడ్. మైక్ దగ్గర రండి. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు కొన్ని సెలెక్టెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కువ జరుగుతున్నాయి సార్. అక్కడ పోస్టింగ్ కోసమే చాలామంది గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకని ఎనీవేర్ ఎక్కడ చేసినా కూడా అక్కడ రిజిస్ట్రార్ యొక్క కంకరెన్స్ కావాల్సిందే కదా, యాక్సెప్టెన్స్ కావాల్సిందే కదా. కాదు సార్, అక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని కదా. ఇప్పుడు
ఇప్పుడు నేను ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్తో చేసినా కూడా అక్కడ రిజిస్ట్రార్ నుంచి నాకు క్లియరెన్స్ రావాలి కదా బ్రదర్, నాకు అర్థం కాలేదు. ఏదన్నా ఒకటే కదా, ఏదో అంటే వాళ్ళు కస్టమర్ యొక్క వెసులుబాటు కోసం, వాళ్ళకి ఈజీనెస్ కోసం మనం ఎనీవేర్ పెట్టాము, దానికి టైం బౌండ్ పెట్టాము, వెరిఫికేషన్ ఛాన్స్ ఇచ్చాము, అన్నీ చేసాము. నేను అబ్జెక్షన్స్ ఉంటే వస్తాయి కాబట్టి ఆ టైం ఫ్రేమ్ కూడా పెట్టాము. అంటే సార్ అప్పుడు ఏంటంటే ఒక 1 అవర్ చేశారు. ఇప్పుడు నేను ఎనీవేర్ అంటే ఈ ఎక్స్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర నా డాక్యుమెంట్ కావాలి, నేను వై దగ్గర నుంచి చేపిస్తున్నాను, రైట్? అప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ సబ్ రిజిస్ట్రార్ దాన్ని వెరిఫై చేసి మార్కెట్లో చూసుకున్నాక ఇటు చేయాలి. పూర్వం ఏం చేశారు, ఆ టైం ఫ్రేమ్ తగ్గించి 1 అవర్ చేశారు. 1 అవర్లో ఈయన చేయలేడు, అప్పుడు అవకతవకలు జరిగినాయి. ఎప్పుడు బికాజ్ 1 అవర్లో ఈయన ఉన్నాడో లేదు, 1 అవర్లో హౌ కెన్ ఈ వెరిఫై, అప్పుడు అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే మేము మళ్ళీ దాన్ని 48 గంటలు చేస్తాం. సో అంటిల్ అన్లెస్ దిస్ సబ్ రిజిస్ట్రార్ వెరిఫైస్ అండ్ సేస్ కి ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, మార్కెట్ వాల్యూ ఇస్ కరెక్ట్, అప్పుడే ఈ డోర్ నెంబర్ కరెక్ట్, అప్పుడే ఈయన చేస్తాడు. అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగట్లా. మనకి రెవెన్యూ వచ్చేసి యాన్యువల్ అరౌండ్ 10,000 crores వస్తుంది సార్ డిపార్ట్మెంట్కి. మనకి అవుట్ ఆఫ్ 296 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూర్చోడానికి కుర్చీల్లో వీల్ చైర్ అంటున్నారు, మంచినీళ్ళు లేవు, అసలు స్థలమే సరిపోదు, వెహికల్స్ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఉంది. పట్టమోట్లో హ్యూజ్ అమౌంట్ గవర్నమెంట్కి వస్తుంది, అది పోయి చూస్తే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. లాస్ట్ డికేట్స్ నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఫస్ట్ ఫ్లోర్లో పెడతారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ పైకి ఎక్కలేరు. అసలు అది గవర్నమెంట్ ఫస్ట్ ఈ గవర్నమెంట్ 100 కోట్లు ఇస్తూ ఉన్నారు, అది ఏమైంది సార్? ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న ఫెసిలిటీస్ పెంచుతున్నాం అని చెప్పాను, ఇంక్లూడింగ్ వీల్ చైర్స్, డ్రింకింగ్ వాటర్తో సహా. రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అనేది సహజం. మీరు చెప్పినట్టు పటమటగా మారుద్దామని చూసాము. ఒక కాలనీ దగ్గర పెడితే కాలనీ వాసులందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి మా కాలనీ ఎంట్రన్స్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, వద్దండి అని చెప్పిన పరిస్థితి ఉంది. సో ఎక్కడైతే కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయో తప్పకుండా మీకు ఏమైనా దృష్టిలో ఉన్నా కూడా మాకు చెప్పండి, తప్పకుండా మేము వాళ్ళ మీద మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మీకు రాబోయే రోజుల్లో టీ కాఫీతో సహా అన్నీ ఇచ్చే విధంగా చేస్తాం. అలాగే సోదరుడు చెప్పినట్టుగా ఓన్లీ జనవరి 31 ఒకటే సర్వర్ ప్రాబ్లం వచ్చింది. జనవరి 31 ఒకరోజు వచ్చింది, నేను ఇప్పుడే చూశాను. 31 there was some problem. Sometimes మనుషులకి ఉంటుంది, సిస్టమ్స్ కూడా ఉంటాయి కాబట్టి అది ఉంటుంది. దొంగ రిజిస్ట్రేషన్లకి వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబోతున్నాం. ఏదైతే మనకు యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో దాంతోపాటు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఏదైతే సెక్షన్ 82 ప్రకారం శిక్ష ఉందో దాన్ని కూడా స్ట్రింజెంట్గా పెట్టి యాక్షన్ తీసుకోబోతున్న ప్రభుత్వం ఇది. ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. ఇప్పుడు దాకా వాడని సెక్షన్లు కూడా వాడి అలా దొంగ రిజిస్ట్రేషన్ చేసినా, ఇంపర్సనేషన్ చేసినా, ఎనీవే రిజిస్ట్రేషన్ తప్పులు జరిగినా కూడా మీరు కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా యాక్షన్ తీసుకుని న్యాయమైనటువంటి పారదర్శక పరిపాలన ఇవ్వాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు. కాబట్టి మేము కూడా ఒక టీమ్గా అదే పనిలో ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ప్రస్తుతానికి ప్రతి మనిషి ఫిజికల్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోవడం తప్పదు. బట్ అవర్ రిఫార్మ్ ఎజెండా ఈజ్ అ హ్యూజ్. వాట్ వీఆర్ థింకింగ్, ఆ లైన్ మీద మేము పనిచేస్తున్నాం. ఫేస్లెస్, పేపర్లెస్, క్యాష్లెస్. ఫైనల్గా మా అల్టిమేట్ గోల్ ఫేస్లెస్, పేపర్లెస్, క్యాష్లెస్. అయితే ఫేస్లో ఇప్పుడు పెళ్ళి హస్బెండ్ వైఫ్ పోవాల్సిందే. దే హ్యావ్ టు నెసెసర్లీ గో సైన్ దేర్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్. మార్ట్గేజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ అ సేల్ అండ్ పర్చేస్ దే హ్యావ్ టు గో. మిగతా ట్రాన్సాక్షన్స్ మనిషిలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెళ్లకుండానే జరిగేటట్టు ప్రయత్నాల్లో మేము ఉన్నాం. బ్యాంక్ ద్వారా మార్ట్గేజ్ ఉంది అనుకోండి, మార్ట్గేజ్ బ్యాంక్లోనే జరిగేటట్టు ఉంటే ఇక్కడ జనాలు రద్దీ తగ్గిపోద్ది. ఆ దాని మీద డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సార్ సబ్ డివిజన్ విషయంలో కూడా రిజిస్ట్రేషన్స్ బాగా డిలే జరుగుతున్నాయి కదా సార్. రీసర్వే కంప్లీటెడ్ విలేజెస్లో బిఫోర్ సబ్ డివిజన్ చేసుకొని వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తొందరగా సబ్ డివిజన్ కంప్లీట్గా రిజాల్వ్ అయిపోయిన సబ్జెక్ట్. మొత్తం 6,688 గ్రామాల్లో రీసర్వే మళ్ళా ఏదైతే మాకు అప్లికేషన్స్ వచ్చినాయి అన్నీ చేశాము. 65,000 సబ్ డివిజన్ అప్లికేషన్స్ వచ్చినాయి, అన్నీ కూడా 100% పూర్తి చేసాం. అవన్నీ సాల్వ్ అయిపోతూ ఉన్నాయి. పాస్బుక్లు కూడా ఏదైతే రాజముద్రతో పాస్బుక్ అది కూడా టెండర్ అయిపోయింది. అది కూడా వితిన్ 2 months మేము అందరికి కూడా, అంటే పాస్బుక్ ఇక్కడ కాదు కాబట్టి వేరే రాష్ట్రాలలో, వేరే దేశాలలో, అంటే మనకి బీదర్ నుంచి ఒకళ్ళు, చెన్నై నుంచి ఒకళ్ళు వేశారు కాబట్టి వేరే రాష్ట్రాలలో మేము వాళ్ళకి ఎప్పుడైతే అన్నీ ఇస్తామో అవి కూడా ఇస్తారు. మీకు సబ్ డివిజన్ జరిగింది, సబ్ డివిజన్ ప్రకారం రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి, రిజాల్వ్ అయింది. అది నేను చెప్పింది అది కాదు సార్, మీరు చెప్పింది వేరే చెప్పారు.
చెప్పేది సబ్ డివిజన్ రీసర్వే కంప్లీటెడ్ విలేజెస్లో జాయింట్ ఎల్పిఎం వచ్చిన అతను అమ్ముకోవాలి అనుకుంటే 2 ఎకరాల్లో 1 ఎకరా అమ్ముకోవాలంటే ముందుగా సబ్ డివిజన్ చేసుకోవాలని కండిషన్ పెట్టారు. అది చేస్తేనే సబ్ రిజిస్ట్రేషన్ చేస్తారు, కొత్త ఎల్పి నెంబర్ వస్తుంది. ఆ సబ్ డివిజన్ ప్రాసెస్ డిలే జరుగుతుంది అంటున్నాను నేను ఇప్పుడు. డిలే అంటే ఏం లేదు, ఎందుకంటే గతంలో అసలు ఆ ప్రాసెస్ తప్పు జరిగింది కాబట్టి మేము పగడబందీగా ప్రతి గ్రామంలో కూడా సమయం ఇచ్చి ఎవరైనా అప్లై చేసుకుంటే ఫ్రీగా అది కూడా మేము ఈ సబ్ డివిజన్లు కానీ ఇవన్నీ కూడా రీసర్వేలో అన్నీ ఫ్రీగా ఇచ్చాము. ఏది గ్రీవెన్స్ ఇచ్చాము, సబ్ డివిజన్కి కూడా మన సమయం ఇచ్చాము. 65,000 అప్లికేషన్ వచ్చినాయి సబ్ డివిజన్. మీరేమో రిప్రజెంటేషన్స్ వచ్చారు, నేను అడుగుతుంది అడిగా సార్. రీసర్వే కంప్లీటెడ్ అంటే నేను చెప్తాను, అమ్ముకునే వాళ్ళకి సపరేట్ నంబర్లు న్యూ ఎల్పిఎం సార్. ఎల్పిఎం ఇప్పుడు ఒకప్పుడు జాయింట్ ఎల్పిఎం వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే నువ్వు వెళ్ళు సబ్ డివిజన్ చేసుకుని రా అని చెప్పేవాళ్ళు. మేమేం చెప్పాము, నో యూ కీప్ ద డాక్యుమెంట్, యూ డోంట్ షూ హిమ్ అవే. అంటే ఒకప్పుడు పూర్వంలో నో అంటిల్ కొత్త ఎల్పిఎం లేకపోతే మీరు రావడానికి వీలు లేదు అనేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చామంటే మీరు డాక్యుమెంట్ తీసుకోండి, దాన్ని మీరు రెఫర్ చేయండి ఎవరికి, ఎంఆర్ఓకి. ఆ సర్వే చేసి కొత్త ఎల్పిఎం వచ్చినాక చేయండి. దాంట్లో కొంత డిలే అయితే ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ ఎ ఫెసిలిటీ. లేకపోతే మనిషి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి తిరగడము, మళ్ళీ సర్వేర్ దగ్గరికి తిరగడం జరిగేది. ఇది అప్పుడు జరగటం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం సార్, ఒక చిన్న ప్రాబ్లం సార్. గ్రామాల్లో సరైన రిజిస్టర్ ఆఫీసుల ముందు చిన్న చిన్న బోర్డులు కూడా పెట్టలేని పరిస్థితిలో రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి సార్. కొన్ని రిజిస్టర్ ఆఫీసుల ముందు బోర్డులు కూడా కరెక్ట్గా లేవు సార్. అవి పాత పడిపోయినాయి, ఎప్పుడో గతకాలం నాటి ఉన్నాయి. అవి పెయింట్లు వేసే పరిస్థితి కూడా లేదు. కొన్ని ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా లేదు సార్ గ్రామాల్లో. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. డెఫినెట్గా దాని మీద కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మనకి ఏదైతే రీసర్వే ఇన్సెంటివ్ కానీ కొన్ని ఇన్సెంటివ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రాబోతూ ఉన్నాయి. వాటిని కూడా మన బిల్డింగ్ అప్గ్రేడేషన్స్ కోసము, ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ కోసం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి దగ్గర కూడా ఇంక్లూడింగ్ మా కాన్స్టిట్యున్సీలో కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. కొన్ని బిల్డింగ్స్ని ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ అన్నీ ఎంఆర్ఓ ఆఫీసులు, రిజిస్టర్ ఆఫీసులు, ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసులు అవ్వచ్చు, అన్నీ కూడా కలిపి ఒక దగ్గర పెట్టే విధంగా కూడా జిల్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్లాన్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. తప్పకుండా విల్ హ్యావ్ ఎ బెటర్ బిల్డింగ్. థ్యాంక్ యూ సార్. హలో సార్, ఈ ఎన్నో అక్రమాలు చేశారనేసి అదే తరహాలో గతంలో కొనుగోలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి. దాన్ని ఏమైనా వెసులుబాటు 22A నుంచి తీయటానికి మేము 17th ఫిబ్రవరి రోజే ఒక నోట్ ఇచ్చాము. దానికి సపరేట్ కమిటీ వేసాను జిల్లా స్థాయిలో. కేస్ బై కేస్ అన్నీ కూడా క్లారిఫై చేసి అన్నీ కూడా తీయాలి. ఏ ప్రైవేట్ భూమి కూడా 22Aలో ఉండటానికి వీలు లేదు. ఏదన్నా ఒక 30 ఎకరాల సర్వే నెంబర్లో 2 ఎకరాలు ఎండోమెంట్స్ ఉంటే కూడా 30 ఎకరాలు 22Aలో పెట్టిన పరిస్థితి చూసాం. అవన్నీ కూడా ఇమీడియట్ తొలగించమని చెప్పేసి మేము ఎప్పుడో స్పెషల్ సిఎస్ గారు ఎప్పుడో ఇచ్చారు. సో అది జరుగుతూ ఉంది. దానికి పబ్లిక్ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు ఒక 4-5 ఇయర్స్ తర్వాత వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద అమ్ముకునే కొనుగోలు చేసే అధికారం దక్కిందని ఆనందపడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైవ్ డెమో ఆఫ్ ది స్లాట్ బుకింగ్ ఇప్పుడు ఒకసారి మా టెక్నికల్ పర్సన్స్ చూపిస్తారు. స్టార్ట్ చేయండి ప్లీజ్. ఫాస్ట్గా చేసి సార్. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. మనకి registration.ap.gov.in వెబ్సైట్లో ఒకసారి వెబ్సైట్ స్లాట్ బుకింగ్ సర్వీస్ అని చెప్పేసి మనకి సిటిజన్ ఫ్రెండ్లీగానే ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇది registration.ap.gov.in వెబ్సైట్. అందులో స్లాట్ బుకింగ్ సర్వీస్ క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ ఏదైతే సబ్ రిజిస్టార్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ డ్రాప్ డౌన్ నుంచి ఆ కన్సర్న్ సబ్ రిజిస్టార్ని మీరు సబ్ రిజిస్టార్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సబ్ రిజిస్టార్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకుని బుక్ ఏ స్లాట్ అని క్లిక్ చేసినప్పుడు ఏ రోజుకైతే మీరు
రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ తారీఖుని క్యాలెండర్ ద్వారా నెక్స్ట్ 15 డేస్లో ఎప్పుడైనా సరే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ 15 డేస్ పీరియడ్ మనం చూపిస్తున్నామండి. ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకుని బుక్ ఏ స్లాట్ క్లిక్ చేసుకున్నప్పుడు మన కింద ఆ ఆఫీస్కి ఆ రోజుకి ఏవైతే స్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ కలర్లో చూపించడం జరుగుద్ది. ఏదైతే రెడ్ కలర్ మార్క్లో ఉన్నాయో అవి ఆల్రెడీ స్లాట్ బుక్ అయిపోయినట్టే అండి. సో ఆ గ్రీన్ కలర్ స్లాట్ మీకు అవైలబిలిటీ స్లాట్ బుక్ చేసుకుని ముందుకు వెళ్ళేటప్పుడు పీడిఈ పబ్లిక్ డేటా ఎంట్రీ కార్డ్ ప్రైమ్లో అప్పటికే మీరు మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసి ఉండాలి. ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఐడిని మీరు ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ ఐడిలో ఎవరైతే ప్రెజెంటర్ ఉన్నారో అంటే ఆ డాక్యుమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎవరైతే ప్రెజెంట్ చేస్తున్నారో ఆ ప్రెజెంటర్ మొబైల్ నెంబర్ కానీ లేకపోతే మొబైల్ నెంబర్ లింక్డ్ విత్ ఆధార్ ఐదర్ వే ఈ రెండాట్లో ఒక దానికి ఓటీపీ వెళ్ళేలాగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరు పడితే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోకుండా అథెంటికేటెడ్ పర్సన్స్ ఎవరైతే పీడీఈలో అప్లికేషన్ ఐడి సబ్మిట్ చేసుకుని ప్రెజెంటేషన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రెజెంటర్కి ఓటీపీ వెళ్తుందండి. వన్స్ ఆ ఓటీపీ మీరు అథెంటికేట్ చేసిన వెంటనే ఆ అప్లికేషన్ తాలూకు డ్యూటీ ఫీజ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, యూజర్ ఛార్జెస్ మనం ఆల్రెడీ గవర్నమెంట్కి మనం త్రూ చలాన్స్ పే చేసి ఉంటాం. సో ఎవరైతే నిజాయితీగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని డ్యూటీ ఫీజ్ కూడా పే చేసి ఉంటారో ఆ ఓటీపీ అథెంటికేషన్ తర్వాత ఆ చలానాస్ ఆ 3 చలానా నెంబర్స్ ఇచ్చి బుక్ చేసుకున్న వెంటనే ఆ స్లాట్ అన్నది మీకు లాక్ అవుతుంది జరుగుతుందండి. ఆ కన్సర్న్ ప్రెజెంటర్ మొబైల్కి ద సో అండ్ సో స్లాట్ హ్యాస్ బిన్ బుక్డ్ ఫర్ సో అండ్ సో సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో దట్ ఆ మెసేజ్ తీసుకుని మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. థ్యాంక్ యూ. సార్, గౌరవ మంత్రివర్యులు వారిని బిల్డర్స్ వారు వచ్చి ఒకసారి కార్డియల్గా కలుద్దామని చెప్పేసి అనుకుంటున్నారు సార్. తమరు చెప్పండి, పర్మిషన్ ఇస్తారు. వెళ్ళండి, ఏమక్కర్లేదు, ఎవరో ఒకటి ఫోటో వీళ్ళకి టెక్నికల్ పర్సన్ ఫోటో తీసుకుంటారంటే వెళ్ళండి. చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాము కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనేవాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటేషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. ఎంఏయుడి డిటిసిపి మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది, అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతూ ఉంది. దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చిన తర్వాత పోడియంలు తీసేసి అందరూ కూడా అంటే సమానమైన గౌరవం కల్పించాలని లక్ష్యంతో పనిచేశారు.
అలాగే హరినారాయణ గారు వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి కావాలంటే కూడా తప్పకుండా మనం పెడదామనే లక్ష్యంతో ఈ స్లాట్ బుకింగ్ కూడా అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే తప్పకుండా సెలవు రోజుల్లో కూడా అంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మొన్న ఉగాది రంజాన్ రోజుల్లో కూడా చాలామంది చెప్పారు రాదు 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 అని, కానీ దాదాపుగా 72 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. అంటే చేయించుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వచ్చింది. అట్లాంటి కొత్త నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున 26 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సత్వరంగా 296 ఏదైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఎప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కూడా గాంధీనగరం, కంకిపాడు కూడా చేసి సక్సెస్ఫుల్గా అయింది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇబ్బంది జరగకూడదని చెప్పేసి మా ఐజీ గారు వాళ్ళ టీం అంతా డిఐజీలు అందరూ కూడా డిఆర్లు అందరూ కూడా ప్రత్యేకంగా చూసుకుని పైలట్ ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టి రేపొద్దున ఎవరు కూడా సామాన్య ప్రజలు కానీ వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో పైలట్ ప్రాజెక్ట్ పకడ్బందీగా ఇక్కడే మనకి ఎన్టీఆర్ జిల్లాలో చేసి సక్సెస్ఫుల్గా అయిన తర్వాతనే ఈ రోజున ప్రవేశపెడతా ఉన్నారు. ఇట్లాంటి రిఫార్మ్స్ ఇంకా ఎన్నో తీసుకొచ్చి ప్రజలకి మంచి సేవ అందించాలి. ఎందుకంటే గతంలో చూసాం మనం ఇంపర్సనేషన్ అవ్వచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అరికట్టాలని చెప్పే లక్ష్యంలో ఆధార్ని ఇంటిగ్రేట్ చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాలు ముందు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటుగా పారదర్శకత ఉండాలి అని చెప్పేసి దీంతో ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మన ఇంట్లో కూర్చొని టెక్నాలజీ పెరిగిపోయింది, చాట్ జీపీటీ లాంటివి ఉన్నాయి, ఏఐ లాంటివి ఉన్నాయి, అన్నీ కూడా వాడి తద్వారా సిటిజన్ ఇంట్లోనే కూర్చుని అన్నీ ఇప్పుడు మనం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కూడా ఇంట్లోనే కూర్చుని వారే ఆన్లైన్ చేసి ఆన్లైన్లోనే ఫీజు కట్టి చేసి డిజిటలైజేషన్ చేసుకునే విధంగా ఈ యొక్క హిందూ మ్యారేజ్ సిస్టమ్ కూడా మార్పులు కూడా తీసుకొచ్చి దాన్ని కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది చేస్తూ ఉన్నాం. అలాగే స్టాంపుల లభ్యత అవ్వచ్చు, లేకపోతే స్టాంప్ డ్యూటీ ఎంత ఉంది, దాని రిజిస్ట్రేషన్ ఫీ ఎంత, అన్నీ కూడా ముందుగానే అవగాహన తెలుసుకుని ముందుగానే కట్టే విధంగా కూడా ఇవన్నీ కూడా అంటే మల్టిపుల్ మాడ్యూల్స్ పెట్టి చేసేటువంటి పరిస్థితి తప్పకుండా ఇది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే భూమి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, రిజిస్ట్రేషన్తో పాటు అభివృద్ధిలో కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మొన్న కూడా ఇక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా నాలా విషయం కూడా చెప్పారు. ఏదైతే 1963 యొక్క నాలా యాక్ట్ని ఎన్నోసార్లు పలుమార్లు మార్చారు. 2006లో మార్చారు, 2012లో మార్చారు, 18లో మార్చారు, 21లో మార్చారు. వివిధ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వివిధ రకాలుగా పెట్టి కొందరు తీసుకుని చేశారు, కొందరు తీసుకోకుండా చేశారు, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ఉన్నాయి. తప్పకుండా నాలాని కూడా అంటే ఇన్ని స్టెప్స్ ఆఫ్ క్లియరెన్స్ ఉండకూడదని చెప్పేసి, ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి మారుపేరు ఈ ప్రభుత్వం కాబట్టి అలాంటి అడ్డంకులు లేకుండా ఇంకొక టైర్ ఆఫ్ పర్మిషన్స్ లేకుండా నాలాని కూడా రాబోయే రోజుల్లో అంటే జీవోంలో పెట్టాము. రేపు జీవోంలో డిస్కస్ చేసి యాక్ట్ మా అమెండ్మెంట్ చేయాలి కాబట్టి మేము మా స్పెషల్ సిఎస్గా అందరూ డిస్కస్ చేసి నాలా ఎలా తీసేసి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని తొలగించి దాని ప్లేస్లో ఏదైనా నామినల్గా సింగిల్ టైం వన్ టైం డెవలప్మెంట్ ఛార్జెస్లో పెడదాం తప్ప నాలా అప్రూవల్ కోసం వీళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగకూడదని చెప్పేసి ఒక ఆలోచనతో అంటే ఒక ప్రోయాక్టివ్ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్కి నిదర్శనం అది. అంటే నాలా అప్లై చేసుకోవాలా, వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరగాలి, అది రాకపోతే మళ్ళీ ఇంకో ఆర్డీఓ ఆఫీస్కి పోవాలి, అక్కడికి పోయి చెప్పుకుని ఇన్ని ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి విషయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఏదైతే నాలా పెండింగ్ ఉందో 2006 నుంచి కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళ మీద కూడా నేను చెప్పాను మా అధికారులు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయని కూడా వన్ టైం సెటిల్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక అవకాశం కల్పించారు. ఏ రోజునైతే ఆ పెండింగ్ ఉందో ఆ రోజు ఉన్నటువంటి ఫీజే మాకు కట్టమని చెప్పాము, ఎక్కడ కూడా పెనాల్టీ కూడా అవసరం లేదని చెప్పాము. దానికి కూడా మొత్తం రూల్స్ అన్నీ కూడా మేము రిలీజ్ చేస్తాం త్వరగా. తప్పకుండా నాలా ఏదో పెండింగ్ ఉన్న అందరూ కట్టుకుని ఏదైతే ప్రభుత్వం గైడ్లైన్స్తో వస్తుంది, ఎందుకంటే గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తా ఉన్నాం నూతన పాలసీ మీద జీఎంలో కూడా డిస్కస్ చేసి అంటే ప్రజలకి బిజినెస్ మ్యాన్కి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి లక్ష్యంతోనే పనిచేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా అయితే ఇవాళ చూసాం మనం ఒక పేపర్లో పోయినసారి కంటే కూడా 800 కోట్లు తక్కువ వచ్చింది రిజిస్ట్రేషన్ శాఖ అని. తప్పకుండా డబ్బు కోసం వెనకపడి రెవెన్యూ కోసం వెనకపడి
ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి పేదలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఎలాంటి అరాచకాలకు వెళ్ళిందో మనం చూసాం. భూమి విషయాల్లో అన్ని వివాదాలు, దొంగ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అలాగే ఎవరి భూమి పెడితే ఇంకోలు చేయటం, ఈ రోజు గ్రీవెన్స్ ఇన్ని లక్షలు వస్తున్నాయంటే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా చేయాలి, తప్పకుండా ఎక్కడ కూడా భూ వివాదాలు లేకుండా అన్ని గ్రీవెన్స్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి ప్రతిరోజు ప్రతి వారం ఒక రివ్యూ పెట్టుకుంటా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం గ్రీవెన్స్లో 60-70% కేవలం ల్యాండ్ రిలేటెడ్ వస్తూ ఉన్నాయి. అలాంటి రాకుండా ఉండటం కోసమే ఎన్ని రిఫార్మ్స్ చేస్తున్నాం, డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు స్లాట్ బుకింగ్స్తో పాటు అది QR కోడ్ ద్వారా చేసుకునే విధంగా గత ప్రభుత్వం అన్నీ ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చేశారు. ఫ్రీ హోల్డ్లో కూడా అన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు మేము ఫ్రీ చేస్తే మొత్తం దాని 500 కోట్లు కాదు, దానికంటే డబుల్ ట్రిపుల్ వస్తాయి మాకు. కానీ పారదర్శకంగా చేయాలి, పేదలకు న్యాయం జరగాలి, ఎవరికి న్యాయంగా వాళ్ళకి హక్కు కల్పించే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప డబ్బుల కోసం గడ్డి తినే ప్రభుత్వం ఇది కాదు. తప్పకుండా రెవెన్యూ మెరుగుదల ఉంటుంది, గత ప్రభుత్వం కంటే మెరుగుదల ఉంటుంది. కానీ అది న్యాయపరంగా ప్రజల శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది, వ్యాపారస్తుల యొక్క శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది. అందుకనే నాలా అయితే ఇది కూడా, ఎందుకంటే మేము అభివృద్ధి కోరుతా ఉన్నాం, ఉద్యోగాలు కోరుతా ఉన్నాం. ఈ కన్వర్షన్ల మూలంగా లేట్ అవుతూ ఉంటే అభివృద్ధి ఆగిపోతూ ఉంది, ఇండస్ట్రీలు రావటం ఆగిపోతూ ఉన్నాయి, కన్స్ట్రక్షన్లు ఆగిపోతూ ఉన్నాయి. అందుకని దానికి ఏం పెడితే బాగుంటుంది, వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పేసి అందరితో కూడా డిస్కస్ చేసి ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తా ఉన్నాం. తప్పకుండా GOMలో కూడా ఇవన్నీ డిస్కస్ చేసి ఒక మంచి పరిపాలన మనకి రెవెన్యూ ల్యాండ్స్ డిపార్ట్మెంట్లో, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెండు కూడా ఒక సులభతరమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ లాగా చేసే దిశగా తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ చేసి, ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ కానీ వీళ్ళు కానీ ఓనర్స్ కానీ అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ చేసుకుని ముందుకు సరళీకరమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి తప్పకుండా మేమందరం కూడా తోడ్పడుతూ ఉంటాం. అందరికీ కూడా ప్రత్యేకంగా, ముఖ్యంగా మా పత్రికా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు. అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు స్టాఫ్ అవ్వచ్చు, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంతే కదా. ఇవాళ నుంచి 26 డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ అయిపోయింది బ్రదర్. తప్పకుండా ఈ 226 రిజిస్టర్ ఆఫీసులో మీకు ఇది త్వరలో రాబోతూ ఉంది. తప్పకుండా చేస్తాం. ఫెసిలిటీస్ కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉన్నాం. 296 ఏదైతే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ చెప్పేది అట్లా దాంట్లో భాగంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ఇంతకుముందు చూసిన రిజిస్టర్ ఆఫీస్లో వాటర్ కూడా ఉండేది కాదు. వాటరు ఇలాంటి వ్యాపారవేత్తల అనుసంధానంతో 296 రిజిస్టర్ ఆఫీసులో వీల్ చైర్స్, ఎందుకంటే వృద్ధులు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళు వీల్ చైర్స్ కూడా లేనటువంటి పరిస్థితి. వీల్ చైర్స్ దగ్గర నుంచి కూడా ఏదైతే మైన్యూట్గా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక మంచి సర్వీస్ ఇచ్చే ఓరియంటెడ్ తప్పకుండా చేస్తాం. CSRలో కూడా చేస్తాను, గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ మూడ్లో తీసుకెళ్తాం. తప్పకుండా మాకు నోటీస్కి వచ్చినవన్నీ కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. మీరు చూస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఇన్ని కరప్షన్ ఫైల్స్ కానీ, ఇన్ని కరప్షన్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళంతా ఫైల్స్ కూడా వచ్చే ఎక్కువ కూడా మా డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఎందుకంటే అది అలాంటి వ్యవస్థ కాబట్టి. అది చాలా పగడ్బందీగా భయం ఉండే విధంగా మేము కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చేస్తూ ఉన్నాం. కాబట్టి తగ్గినాయి అనుకుంటా ఉన్నాం. గతంలో కంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంటే కూడా చాలా తగ్గినాయి అనుకుంటున్నాం. అది జీరోకి తీసుకెళ్ళడం కూడా మా ప్రయత్నం చేస్తాం. మీరు సహకరించండి, ఎక్కడ ఉంటే కూడా చెప్పండి, తప్పకుండా యాక్షన్ తీసుకుందాం. ఈ సిస్టమ్ కూడా, దిస్ సిస్టమ్ దీనివలన కూడా ఇప్పుడు రిఫార్మ్స్ ఇప్పుడు ఒకప్పుడు మన సబ్ రిజిస్ట్రార్ డిస్క్రిషన్, ఎవరిని ముందు ఎంటర్టైన్ చేస్తాడు, ఎవరిని లేదు ఈరోజు టైం లేదంటాడు, లేకపోతే రేపు రండి అంటాడు. దీంట్లో కూడా చాలా వరకు కరప్షన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. రిఫార్మ్స్ అంచెలంచెలుగా రిఫార్మ్స్ తీసుకొస్తా వస్తే
ఇప్పుడు ఈ సిస్టమిక్ రిఫార్మ్స్ వలన స్లోగా ఒకప్పుడు మాన్యువల్ ఉండేది, అప్పుడు చాలా కరప్షన్ ఉండేది, తర్వాత కంప్యూటరైజ్ చేశారు. ఈరోజు దాన్ని స్లాట్ బుకింగ్ అంటే మీరు అక్కడ పర్సనల్గా పోకుండా కంప్యూటర్ మీద స్లాట్ బుక్ చేస్తారు, అక్కడ వెళ్తారు. హీ కెనాట్ డినై యూ ది సర్వీస్ అట్ ద పాయింట్ ఆఫ్ టైం వెన్ యూ హ్యావ్ బుక్ ద స్లాట్. ఇట్లాంటిది స్లోగా అంచెలంచెలుగా రిఫార్మ్స్ వస్తే ఒకరోజు మొత్తం కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరన్నా ఆ టైంకి వెళ్ళకపోయినా, లేదు స్లాట్ లేకపోతే సాయంత్రం 5 గంటల తర్వాత రిజిస్టర్ చేసుకోవచ్చు. స్లాట్ మిస్ అయిందని కూడా బాధ లేదు, లేకపోతే స్లాట్ చేసుకోలేకుండా ఎమర్జెన్సీ రిజిస్ట్రేషన్ ఉంటే ఈవినింగ్ ఆఫ్టర్ 5 డెఫినెట్లీ దే కెన్ గెట్ ఇట్ రిజిస్టర్డ్. అది కూడా వెసులుబాటు పెట్టాము. ఇవన్నీ కూడా కరప్షన్ తగ్గించేసి టోటల్ కరప్షన్ రాబోయే రోజుల్లో కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా. డిజిటలైజేషన్ అంటేనే 90% ఇన్ని పోవడం కోసమే. ఇప్పుడు రికార్డ్స్ డిజిటలైజేషన్ ఎందుకు చేస్తా ఉన్నా, ఇంత కష్టమైనా కూడా రీసర్వే గతంలో తప్పులు తరగ జరిగింది, కానీ కూడా పగడబందీగా రూపాయి ఎక్కువైనా కూడా మళ్ళీ ఎన్ని రీసర్వే చేసి క్షేత్రస్థాయిలో పబ్లిక్ హ్యాపీ అయ్యే విధంగా చేస్తా ఉన్నాం. సార్ భవిష్యత్తులో జరగకూడదు. సార్ ఇప్పుడు మాన్యువల్గా జరిగే రిజిస్ట్రేషన్స్ ఈవినింగ్ 5 తర్వాతనే జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఇంకా పూర్తిగా మార్నింగ్ అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్గానే జరిగే అవకాశం ఉంటుందా సార్? అన్నీ కూడా ఆన్లైన్ మంత్రి గారు, అన్నీ కూడా ఆన్లైనే బ్రదర్. ఏది కూడా మీకు ఇదిగా ఉండదు, అన్నీ కూడా ఆన్లైనే. కాకపోతే స్లాట్ బుకింగ్ అన్నీ ముందు 5 కంటే ముందు స్లాట్ బుక్ చేసుకోకపోతే వాళ్ళకి 5 తర్వాత వెసులుబాటు ఉంటుంది. మాకు ఇంకా రిజిస్ట్రేషన్ ఉంది అంటే రిజిస్టార్ ఉండి 5 తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసి వెళ్తారు. రిజిస్ట్రేషన్ శాఖలో చూసుకుంటే ఇప్పుడు ఏదైతే స్లాట్ బుకింగ్ అనేది చెప్తున్నారో సామాన్యులకి అందుబాటులో అంటున్నారు, కానీ అసలు రిజిస్ట్రేషన్ శాఖలో ఒక డాక్యుమెంటేషన్ రెడీ అవ్వాలంటే స్టాఫ్ థర్డ్ పార్టీ ఏజెన్సీ దగ్గర ఖచ్చితంగా ఏమైనా చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా స్లాట్ బుకింగ్ నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నేను స్లాట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు నాకు లేదు. ఇప్పుడు ఇచ్చాము అదే కదా, మాడ్యూల్ కూడా ఎంత క్లారిటీగా ఎంత సింపుల్గా ఇచ్చామంటే మీరు ఇంట్లో కూర్చొని టైప్ చేసుకోవచ్చు, మీ డాక్యుమెంట్ మీరే టైప్ చేసుకోవచ్చు, మీరే అప్లోడ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ తప్పులే ఉంటే మీరే వెరిఫై చేసుకోవచ్చు, చలాన్ కూడా మీరు ఆన్లైన్ మీరే కట్టచ్చు. మీరు కావాల్సిన టైం 11 గంటల 15 నిమిషాలకి మీరు వెళ్ళాలనుకుంటే ఆ టైం మీరు కొట్టుకుని అవైలబుల్ ఉంటే మీకు ఓకే వస్తుంది. టోటల్ ఆన్లైన్ మీ ఇంట్లో కూర్చొని చేసుకునే విధంగా ఈ మాడ్యూల్ చేసేది. దాని క్యూఆర్ కోడ్ ఉంది, మీకు ఇచ్చాం చూడండి, బుక్స్ ఇచ్చాం, దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేస్తే మీకు వచ్చేస్తుంది. దాని ప్రకారంగా మీరు డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సార్ మంత్రి గారు, ఒకవేళ 11:30కి రావాల్సిన స్లాట్ ఆ రోజు అంటే ఒక 5 నిమిషాలు లేట్ అయింది, దాని తర్వాత ఫర్దర్గా ఇంకో స్లాట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే 11:30కి రాలేని వాడు స్లాట్ ఈవినింగ్ దాకా వెయిట్ చేయాల్సిందేనా? డెఫినెట్గా ఈవినింగ్ అంటే కాసేపు టైం 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. రాలేదు ఇంకో యాడ్ అయినప్పుడు డెఫినెట్గా ఈవినింగ్ 5 o'clock తర్వాత పెట్టినటువంటి వెసులుబాటుని వాడుకోవటమే. సార్ ఇప్పుడు దిస్ ఇస్ కాల్డ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్. డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఈ టైంకి మీరు స్లాట్ బుక్ చేశారు, మీరు రాలేదు, అప్పుడు ఇఫ్ సంబడి ఈజ్ వెయిటింగ్ ఇన్ ద లైన్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఫ్లైట్ బుకింగ్ ఎట్లా ఉంటుందో ఆ సిస్టమ్ ప్రకారం ఇది డైనమిక్. ఇప్పుడు ఒకసారి ఫ్రీజ్ అయిపోయిందంటే యూ కెన్ చేంజ్. ఇప్పుడు రేపు నేను వెళ్ళలేను అనుకుంటే మీరు అప్పుడే స్లాట్ అప్పుడే చేంజ్ చేసేవచ్చు. ఖాళీ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 11:30 ఉంది, 12 గంటల ఆయన రాలేదు లేదా ఖాళీగా ఉంది, మీరు చేస్తారు. లేదు కంటిన్యూ బిజీ ఉంటే మాత్రం తప్పకుండా 5 o'clock దాకా వెయిట్ చేయాలి. సార్ మంత్రి గారు, ఈ సెలవు రోజుల్లో ఛార్జెస్ ఎంత వేస్తారు సార్? అంటే ఎక్స్ట్రా వేస్తామని చెప్పి అంటున్నారు కదా రిజిస్ట్రేషన్స్కి. 500 రూపీస్ సార్, 500 రూపీస్ పర్ రిజిస్ట్రేషన్. 5,000 సార్? 5,000 రూపీస్. 5,000. సెలవు రోజుల్లో తప్పనిసరిగా ఎవరైనా ఒక స్లాట్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా శాఖ తీసుకుంటారు కార్యాలయం, లేదంటే ఒక కార్యాలయానికి సంబంధం. అగైన్ సెలవు ఏదైతే ఇప్పుడు ఏంటంటే సెలవు రోజులు వాళ్ళు పని చేస్తే వేరే రోజులకి వాళ్ళకి ఆల్టర్నేట్ సెలవు ఇస్తారు. సో అగైన్ ఇప్పుడు ఈరోజు సపోజ్ ఇప్పుడు సండే పని చేశారనుకోండి, మనం కంపెన్సేటరీ హాలిడే ఇచ్చామనుకోండి, ఆ రోజు స్లాట్ బుక్ అవ్వవు. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్. ఒక్కసారి మీరు దయచేసి మాన్యువల్ చదవండి. ఇవన్నీ మేము పిఓసి ముందు చేసాము, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసాము, 1 month దాన్ని నడిపాము, దాని తర్వాత దాన్ని ఇప్పుడు స్కేలప్ చేస్తున్నాం. ఈరోజు ఓన్లీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్, ఈ నెల ఆఖరికి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా వస్తుంది.
సో అవన్నీ క్వశ్చన్స్ ఆల్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్ ఇన్ ది యూజర్ మాన్యువల్. ఒక్కసారి దయచేసి చూడండి. సార్ ఇప్పుడు బ్రదర్ మీరు అడిగింది బాగుంది, కానీ దానికి కూడా వెసులుబాటు ఇవ్వాలి. డెఫినెట్గా మీరు ముందు బుక్ చేసుకుంటే సండే కాదు పండగ రోజన్నా తప్పకుండా వాళ్ళు వస్తారు. నువ్వు ఇప్పుడు చేసుకుని రేపు రావంటే వ్యవస్థ, ఇది వ్యవస్థ. ఇప్పుడు నువ్వు నేను వస్తే అవ్వదు, అక్కడ సిస్టమ్ చాలామంది రావాలా. మీరు అడిగిన క్వశ్చన్ చాలా డైనమిక్ క్వశ్చన్. అంటే సాటర్డే మీరు చెప్పి సండే రేపు పొద్దున అనేది కాదు, దానికి టైం ఉంటుంది, టైం బాండ్ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు పెట్టుకుంటే తప్పకుండా ఎనీ హాలిడే విల్ డెఫినెట్లీ గివ్ బెస్ట్ సర్వీస్. సండే ఎవరు రారు కాబట్టి డెఫినెట్గా ప్లాన్ చేసుకుంటే తీసుకుంటారు. మీ 5,000 రూపాయల ఫీజు మీరు తమరు కట్టి కుదరదు కదా, వ్యవస్థ రావాలి కాబట్టి ఆ టైం లైన్ అది ఉంది, దాంట్లో ఉంది అని దాని ప్రకారంగా ఇస్తారు. ఎందుకంటే మీరు చెప్పే చాలామంది ఉగాది రంజాన్ రారు అని చెప్పారు, కానీ 74 కోట్ల రెవెన్యూ వచ్చింది. అదే చెప్తాను నేను మీకు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సెలవు రోజుల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాగే కొనుక్కునే వాళ్ళు, అమ్మేవాళ్ళు, వాళ్ళు మన ఫార్మర్స్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ వాళ్ళు వచ్చారు పండగకి కూడా. సో దానికి కూడా రెవెన్యూ జనరేషన్ ఉంది. సార్ ఇప్పుడు సార్ రిజిస్ట్రేషన్ శాఖలో మెయిన్ సర్వర్ ప్రాబ్లం సార్. సర్వర్ ఈ ఫ్రీక్వెంట్ సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దట్ వాస్ 6 months బ్యాక్ అండ్ ఇప్పుడేం రీసెంట్గా అయితే కంప్లైంట్ ఎక్కడ లేదు. విజయవాడలో సార్ ఇప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో చాలా ఇరెగ్యులారిటీస్ జరుగుతున్నాయి. కొంతమంది సెలెక్టెడ్ సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఆ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అందుకోసమే అక్కడ పోస్టింగ్లు కూడా పొందుతున్నారు కొంతమంది. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు సెలెక్టెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఎక్కువ జరుగుతున్నాయి స్టేట్ వైడ్. మైక్ దగ్గర రండి. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు కొన్ని సెలెక్టెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎక్కువ జరుగుతున్నాయి సార్. అక్కడ పోస్టింగ్ కోసమే చాలామంది గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకని ఎనీవేర్ ఎక్కడ చేసినా కూడా అక్కడ రిజిస్ట్రార్ యొక్క కంకరెన్స్ కావాల్సిందే కదా, యాక్సెప్టెన్స్ కావాల్సిందే కదా. కాదు సార్, అక్కడ ఇరెగ్యులారిటీస్ జరుగుతున్నాయని కదా. ఇప్పుడు నేను ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసినా కూడా అక్కడ రిజిస్ట్రార్ నుంచి నాకు క్లియరెన్స్ రావాలి కదా బ్రదర్. నాకు అర్థం కాలేదు, ఏదన్నా ఒకటే కదా. ఏదో అంటే వాళ్ళు కస్టమర్ యొక్క వెసులుబాటు కోసం, వాళ్ళకి ఈజీనెస్ కోసం మనం ఎనీవేర్ పెట్టాము, దానికి టైం బౌండ్ పెట్టాము, వెరిఫికేషన్ ఛాన్స్ ఇచ్చాము, అన్నీ చేసాము. నేను అబ్జెక్షన్స్ ఉంటే వస్తాయి కాబట్టి ఆ టైం ఫ్రేమ్ కూడా పెట్టాము. అంటే సార్ అప్పుడు ఏంటంటే ఒక 1 hour చేశారు. ఇప్పుడు నేను ఎనీవేర్ అంటే ఈ ఎక్స్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర నా డాక్యుమెంట్ కావాలి, నేను వై దగ్గర నుంచి చేపిస్తున్నాను, రైట్. అప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ సబ్ రిజిస్ట్రార్ దాన్ని వెరిఫై చేసి మార్కెట్లో చూసుకున్నాక ఇటు చేయాలి. పూర్వం ఏం చేశారు, ఆ టైం ఫ్రేమ్ తగ్గించి 1 hour చేశారు. 1 hourలో ఈయన చేయలేడు, అప్పుడు అవకతవకలు జరిగినాయి. ఎప్పుడు బికాజ్ 1 hourలో ఈయన ఉన్నాడో లేదు, 1 hourలో హౌ కెన్ ఈ వెరిఫై, అప్పుడు అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే మేము మళ్ళీ దాన్ని 48 గంటలు చేస్తాం. సో అంటిల్ అన్లెస్ దిస్ సబ్ రిజిస్ట్రార్ వెరిఫైజ్ అండ్ సేస్ కి ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, మార్కెట్ వాల్యూ ఇస్ కరెక్ట్, అప్పుడే ఈ డోర్ నెంబర్ కరెక్ట్, అప్పుడే ఈయన చేస్తాడు. అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగట్లా. మనకి రెవెన్యూ వచ్చేసి యాన్యువల్ అరౌండ్ 10,000 crores వస్తుంది సార్ డిపార్ట్మెంట్కి. మనకి అవుట్ ఆఫ్ 296 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూర్చోడానికి కుర్చీలో వీల్ చైర్ అంటున్నారు. మంచినీళ్ళు లేవు, అసలు స్థలమే సరిపోదు, వెహికల్స్ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఉంది. పట్టమోట్లో హ్యూజ్ అమౌంట్ గవర్నమెంట్కి వస్తుంది, అది పోయి చూస్తే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. లాస్ట్ డికేట్స్ నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఫస్ట్ ఫ్లోర్లో పెడతారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ పైకి ఎక్కలేరు. అసలు అది గవర్నమెంట్ ఫస్ట్ ఈ గవర్నమెంట్ 100 కోట్లు ఇస్తూ ఉన్నారు, అది ఏమైంది సార్? ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న ఫెసిలిటీస్ పెంచుతున్నాం అని చెప్పాను, ఇంక్లూడింగ్ వీల్ చైర్స్, డ్రింకింగ్ వాటర్తో సహా. రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అనేది సహజం. మీరు చెప్పినట్టు పటమటగా మారుద్దామని చూసాము. ఒక కాలనీ దగ్గర పెడితే కాలనీ వాసులందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి మా కాలనీ ఎంట్రన్స్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, వద్దండి అని చెప్పిన పరిస్థితి ఉంది. సో ఎక్కడైతే కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయో తప్పకుండా మీకు ఏమైనా దృష్టిలో ఉన్నా కూడా మాకు చెప్పండి. తప్పకుండా మేము వాళ్ళ మీద తప్పక మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మీకు రాబోయే రోజుల్లో టీ కాఫీతో సహా అన్నీ ఇచ్చే విధంగా చేస్తాం. అలాగే సోదరుడు చెప్పినట్టుగా ఓన్లీ January 31 ఒకటే సర్వర్ ప్రాబ్లం వచ్చింది. January 31 ఒకరోజు వచ్చింది, నేను ఇప్పుడే చూశాను. 31 దెర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్. సమ్ టైమ్స్ మనుషులకి ఉంటుంది, సిస్టమ్స్ కూడా ఉంటాయి కాబట్టి అది ఉంటుంది. దొంగ రిజిస్ట్రేషన్లకి వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబోతున్నాం. ఏదైతే మనకు యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో దాంతోపాటే దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఏదైతే సెక్షన్ 82 ప్రకారం శిక్ష ఉందో దాన్ని కూడా స్ట్రింజెంట్గా పెట్టి యాక్షన్ తీసుకోబోతున్న ప్రభుత్వం ఇది. ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు.
ఇప్పుడు దాకా వాడని సెక్షన్లు కూడా వాడి అలా దొంగ రిజిస్ట్రేషన్ చేసినా ఇంపర్సనేషన్ చేసినా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ తప్పులు జరిగినా కూడా మీరు కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా యాక్షన్ తీసుకుని న్యాయమైనటువంటి పారదర్శక పరిపాలన ఇవ్వాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు. కాబట్టి మేము కూడా ఒక టీమ్గా అదే పనిలో ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ప్రస్తుతానికి ప్రతి మనిషి ఫిజికల్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోవడం తప్పదు. బట్ అవర్ రిఫార్మ్ ఎజెండా ఈజ్ అ హ్యూజ్. వాట్ వీఆర్ థింకింగ్, ఆ లైన్ మీద మేము పనిచేస్తున్నాం. ఫేస్లెస్, పేపర్లెస్, క్యాష్లెస్. ఫైనల్గా మా అల్టిమేట్ గోల్ ఫేస్లెస్, పేపర్లెస్, క్యాష్లెస్. అయితే ఫేస్లో ఇప్పుడు పెళ్ళి హస్బెండ్ వైఫ్ పోవాల్సిందే. దే హ్యావ్ టు నెసరీ గో సైన్ దేర్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్. మార్ట్గేజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ అ సేల్ అండ్ పర్చేస్ దే హ్యావ్ టు గో. మిగతా ట్రాన్సాక్షన్స్ మనిషిలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెళ్ళకుండానే జరిగేటట్టు ప్రయత్నాల్లో మేము ఉన్నాం. బ్యాంక్ ద్వారా మార్ట్గేజ్ ఉంది అనుకోండి, మార్ట్గేజ్ బ్యాంక్లోనే జరిగేటట్టు ఉంటే ఇక్కడ జనాలు రద్దీ తగ్గిపోద్ది. ఆ దాని మీద డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సార్ సబ్ డివిజన్ విషయంలో కూడా రిజిస్ట్రేషన్స్ బాగా డిలే జరుగుతున్నాయి కదా సార్. రీసర్వే కంప్లీటెడ్ విలేజెస్లో బిఫోర్ సబ్ డివిజన్ చేసుకొని వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే తొందరగా సబ్ డివిజన్ కంప్లీట్గా రిజాల్వ్ అయిపోయిన సబ్జెక్ట్. మొత్తం 6,688 గ్రామాల్లో రీసర్వే మళ్ళా ఏదైతే మాకు అప్లికేషన్స్ వచ్చినాయి అన్నీ చేశాము. 65,000 సబ్ డివిజన్ అప్లికేషన్స్ వచ్చినాయి. దాన్ని కూడా 100% పూర్తి చేసాం. అవన్నీ సాల్వ్ అయిపోతూ ఉన్నాయి. పాస్బుక్లు కూడా ఏదైతే రాజముద్రతో పాస్బుక్ అది కూడా టెండర్ అయిపోయింది. అది కూడా వితిన్ 2 months మేము అందరికి కూడా అంటే పాస్బుక్ ఇక్కడ కాదు కాబట్టి వేరే రాష్ట్రాలలో వేరే దేశాలలో అంటే మనకి బీదర్ నుంచి ఒకళ్ళు చెన్నై నుంచి ఒకళ్ళు వేశారు కాబట్టి వేరే రాష్ట్రాలలో మేము వాళ్ళకి ఎప్పుడైతే అన్నీ ఇస్తామో అవి కూడా ఇస్తారు. మీకు సబ్ డివిజన్ జరిగింది, సబ్ డివిజన్ ప్రకారం రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి, రిజాల్వ్ అయింది. అది నేను చెప్పింది అది కాదు సార్, మీరు చెప్పింది వేరే చెప్పారు. నేను చెప్పేది సబ్ డివిజన్ రీసర్వే కంప్లీటెడ్ విలేజెస్లో జాయింట్ ఎల్పిఎం వచ్చిన అతను అమ్ముకోవాలి అనుకుంటే 2 ఎకరాల్లో 1 ఎకరా అమ్ముకోవాలంటే ముందుగా సబ్ డివిజన్ చేసుకోవాలని కండిషన్ పెట్టారు. అది చేస్తేనే సబ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. కొత్త ఎల్పి నెంబర్ వస్తుంది. ఆ సబ్ డివిజన్ ప్రాసెస్ డిలే జరుగుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు డిలే అంటే ఏం లేదు, ఎందుకంటే గతంలో అసలు ఆ ప్రాసెస్ తప్పు జరిగింది కాబట్టి మేము పగడబందీగా ప్రతి గ్రామంలో కూడా సమయం ఇచ్చి ఎవరైనా అప్లై చేసుకుంటే ఫ్రీగా అది కూడా మేము ఈ సబ్ డివిజన్లు కానీ ఇవన్నీ కూడా రీసర్వేలో అన్నీ ఫ్రీగా ఇచ్చాము. ఏది గ్రీవెన్స్ ఇచ్చాము, సబ్ డివిజన్కి కూడా మనం సమయం ఇచ్చాము. 65,000 అప్లికేషన్ వచ్చినాయి సబ్ డివిజన్. మీరేమో రిప్రజెంటేషన్స్ వచ్చారు, నేను అడుగుతుంది అది కాదు సార్. రీసర్వే కంప్లీటెడ్ అంటే నేను చెప్తాను, అమ్ముకునే వాళ్ళకి సపరేట్ నంబర్లు న్యూ ఎల్పిఎం సార్. ఎల్పిఎం ఇప్పుడు ఒకప్పుడు జాయింట్ ఎల్పిఎం వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే నువ్వు వెళ్ళు సబ్ డివిజన్ చేసుకుని రా అని చెప్పేవాళ్ళు. మేమేం చెప్పాము, నో యూ కీప్ ద డాక్యుమెంట్, యూ డోంట్ షూ హిమ్ అవే. అంటే ఒకప్పుడు పూర్వంలో నో అంటిల్ సబ్ కొత్త ఎల్పిఎం లేకపోతే మీరు రావడానికి వీలు లేదు అనేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చామంటే మీరు డాక్యుమెంట్ తీసుకోండి, దాన్ని మీరు రెఫర్ చేయండి ఎవరికి, ఎంఆర్ఓకి. ఆ సర్వే చేసి కొత్త ఎల్పిఎం వచ్చినాక చేయండి. దాంట్లో కొంత డిలే అయితే ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ ఎ ఫెసిలిటీ. లేకపోతే మనిషి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి తిరగడము, మళ్ళీ సర్వేర్ దగ్గరికి తిరగడం జరిగేది. ఇది అప్పుడు జరగటం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం సార్, ఒక చిన్న ప్రాబ్లం సార్. గ్రామాల్లో సరైన రిజిస్టర్ ఆఫీసుల ముందు చిన్న చిన్న బోర్డులు కూడా పెట్టలేని పరిస్థితిలో రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి సార్. కొన్ని రిజిస్టర్ ఆఫీసుల ముందు బోర్డులు కూడా కరెక్ట్గా లేవు సార్. అవి పాతపడిపోయినాయి, ఎప్పుడో గతకాలం నాటి ఉన్నాయి. అవి పెయింట్లు వేసే పరిస్థితి కూడా లేదు. కొన్ని ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా లేదు సార్ గ్రామాల్లో. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. డెఫినెట్గా దాని మీద కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మనకి ఏదైతే రీసర్వే ఇన్సెంటివ్ కానీ కొన్ని ఇన్సెంటివ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రాబోతూ ఉన్నాయి. వాటిని కూడా మన బిల్డింగ్ అప్గ్రేడేషన్స్ కోసము, ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ కోసం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి దగ్గర కూడా ఇంక్లూడింగ్ మా కాన్స్టిట్యున్సీలో కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. కొన్ని బిల్డింగ్స్ని ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ అన్నీ ఎంఆర్ఓ ఆఫీసులు, రిజిస్టర్ ఆఫీసులు, ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసులు వచ్చి అన్నీ కూడా కలిపి ఒక దగ్గర పెట్టే విధంగా కూడా జిల్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్లాన్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. తప్పకుండా యూ హ్యావ్ ఎ బెటర్ బిల్డింగ్. థ్యాంక్ యూ సార్. హలో సార్, ఈ
దానివల్ల గతంలో సంబంధం లేకుండా కొన్నిసార్లు ఇందాక మీరు అన్నట్టు ఆదాయం కోసం ఎన్నో అక్రమాలు చేశారనేసి అదే తరహాలో గతంలో కొనుగోలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి. దాన్ని ఏమైనా వెసులుబాటు ఏమన్నా 22A నుంచి తీయటానికి మేము 17th ఫిబ్రవరి రోజే ఒక నోట్ ఇచ్చాము. దానికి సపరేట్ కమిటీ వేసాను జిల్లా స్థాయిలో. కేస్ బై కేస్ అన్నీ కూడా క్లారిఫై చేసి అన్నీ కూడా తీయాలి. ఏ ప్రైవేట్ భూమి కూడా 22Aలో ఉండటానికి వీలు లేదు. ఏదన్నా ఒక 30 ఎకరాల సర్వే నెంబర్లో 2 ఎకరాలు ఎండోమెంట్స్ ఉంటే కూడా 30 ఎకరాలు 22Aలో పెట్టిన పరిస్థితి చూసాం. అవన్నీ కూడా ఇమ్మీడియట్ తొలగించమని చెప్పేసి మేము ఎప్పుడో స్పెషల్ సిఎస్ గారు ఎప్పుడో ఇచ్చారు. సో అది జరుగుతూ ఉంది. దానికి పబ్లిక్ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు ఒక 4-5 years తర్వాత వాళ్ళకి వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద అమ్ముకునే కొనుగోలు చేసే అధికారం దక్కిందని ఆనందపడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైవ్ డెమో ఆఫ్ ది స్లాట్ బుకింగ్ ఇప్పుడు ఒకసారి మా టెక్నికల్ పర్సన్స్ చూపిస్తారు. స్టార్ట్ చేయండి ప్లీజ్. ఫాస్ట్గా చేసేది. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. మనకి registration.ap.gov.in వెబ్సైట్లో ఒకసారి వెబ్సైట్ స్లాట్ బుకింగ్ సర్వీస్ అని చెప్పేసి మనకి సిటిజన్ ఫ్రెండ్లీగానే ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇదిగోండి, ఇది registration.ap.gov.in వెబ్సైట్. అందులో స్లాట్ బుకింగ్ సర్వీస్ క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ ఏదైతే సబ్ రిజిస్టార్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఆ డ్రాప్ డౌన్ నుంచి ఆ కన్సర్న్ సబ్ రిజిస్టార్ని మీరు సబ్ రిజిస్టార్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సబ్ రిజిస్టార్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకుని బుక్ ఏ స్లాట్ అని క్లిక్ చేసినప్పుడు ఏ రోజుకైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ తారీఖుని క్యాలెండర్ ద్వారా నెక్స్ట్ 15 daysలో ఎప్పుడైనా సరే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ 15 days పీరియడ్ మనం చూపిస్తున్నామండి. ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకుని బుక్ ఏ స్లాట్ క్లిక్ చేసుకున్నప్పుడు మన కింద ఆ ఆఫీస్కి ఆ రోజుకి ఏవైతే స్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ కలర్లో చూపించడం జరుగుద్ది. ఏదైతే రెడ్ కలర్ మార్క్లో ఉన్నాయో అవి ఆల్రెడీ స్లాట్ బుక్ అయిపోయినట్టే అండి. సో ఆ గ్రీన్ కలర్ స్లాట్ మీకు అవైలబిలిటీ స్లాట్ బుక్ చేసుకుని ముందుకు వెళ్ళేటప్పుడు పీడిఈ పబ్లిక్ డేటా ఎంట్రీ కార్డు ప్రైమ్లో అప్పటికే మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉండాలి. ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఐడిని మీరు ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ ఐడిలో ఎవరైతే ప్రెజెంటర్ ఉన్నారో అంటే ఆ డాక్యుమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎవరైతే ప్రెజెంట్ చేస్తున్నారో ఆ ప్రెజెంటర్ మొబైల్ నెంబర్కి కానీ లేకపోతే మొబైల్ నెంబర్ లింక్డ్ విత్ ఆధార్ ఐదర్ వే ఈ రెండాట్లో ఒక దానికి ఓటీపీ వెళ్ళేలాగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎవరు పడితే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోకుండా అథెంటికేటెడ్ పర్సన్స్ ఎవరైతే పీడీఈలో అప్లికేషన్ ఐడి సబ్మిట్ చేసుకుని ప్రెజెంటేషన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రెజెంటర్కి ఓటీపీ వెళ్తుందండి. వన్స్ ఆ ఓటీపీ మీరు అథెంటికేట్ చేసిన వెంటనే ఆ అప్లికేషన్ తాలూకు డ్యూటీ ఫీజ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజ్, యూజర్ ఛార్జెస్ మనం ఆల్రెడీ గవర్నమెంట్కి మనం త్రూ చలాన్స్ పే చేసి ఉంటాం. సో ఎవరైతే నిజాయితీగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని డ్యూటీ ఫీజ్ కూడా పే చేసి ఉంటారో ఆ ఓటీపీ అథెంటికేషన్ తర్వాత ఆ చలానాస్ ఆ 3 చలానా నెంబర్స్ ఇచ్చి బుక్ చేసుకున్న వెంటనే ఆ స్లాట్ అన్నది మీకు లాక్ అవుతుంది జరుగుతుందండి. ఆ కన్సర్న్ ప్రెజెంటర్ మొబైల్కి ద సో అండ్ సో స్లాట్ హ్యాస్ బిన్ బుక్డ్ ఫర్ సో అండ్ సో సబ్ రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. సో దట్ ఆ మెసేజ్ తీసుకుని మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. థ్యాంక్ యూ. సార్ గౌరవ మంత్రివర్యులు వారిని బిల్డర్స్ వారు వచ్చి ఒకసారి కార్డియల్గా కలుద్దామని చెప్పేసి అనుకుంటున్నారు సార్. తమరు పర్మిషన్ ఇస్తారు. వెళ్ళండి ఏమక్కర్లేదు వెళ్ళండి.
ఎవరో ఒకటి ఫోటో వీళ్ళకి టెక్నికల్ పర్సన్ ఫోటో తీసుకుంటారంటే వెళ్ళండి. చేస్తా